ఒక మనిషి ఎవరితోనూ మాట్లాడడు, నవ్వడు. తన ప్రపంచంలోనే బతుకుతూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. అది ప్రేమ అని అతనికి తెలియదు. కానీ ఆమె వెళ్ళిపోయాక అది ప్రేమ అని అర్థమవుతుంది. అర్జున్ ఎవరితోనూ మాట్లాడడు. అతనికి ప్రపంచం అంటే తన గది, తన పుస్తకాలు, తన మౌనం. కాలేజీలో కూడా ఎవరితోనూ మాట్లాడడు. ఎవ్వరు దగ్గరకు వచ్చినా తలదించుకుని వెళ్ళిపోతాడు. అతని మనసులో ఎన్నో మాటలు ఉన్నా బయటకు రావు. అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చింది సిరి. ఆమె పూర్తిగా అతనికి విరుద్ధం. ఎప్పుడు నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఉంటుంది. ఒకరోజు క్లాస్లో అర్జున్ పక్కన కూర్చుంది. అతను తల ఎత్తలేదు. కానీ ఆమె మాత్రం మాట్లాడటం ఆపలేదు. నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు అని అడిగింది. అర్జున్ మొదటిసారి ఒకరు తన గురించి అడిగినప్పుడు ఆశ్చర్యపోయాడు. సమాధానం చెప్పలేకపోయాడు. కానీ ఆ ప్రశ్న అతని మనసులో ఒక చిన్న మార్పు మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. సిరి రోజు అతనికి దగ్గరికి వచ్చి మాట్లాడేది. చిన్న చిన్న జోక్స్, కథలు, తన రోజువారీ విషయాలు చెప్పేది. అర్జున్ మాట్లాడకపోయినా వినేవాడు. ఆ వినడంతోనే అతనికి ఒక కొత్త సంతోషం కనిపించింది. మొదటిసారి అర్జున్ నవ్వాడు. అది చిన్న నవ్వైనా సిరికి చాలా పెద్ద విషయం. ఇదే నీ నిజమైన ముఖం అని చెప్పింది. ఆ మాట అర్జున్ హృదయంలో గాఢంగా పడింది. అప్పటి వరకు అతను తనని తాను చూసుకోలేదు. సిరి వల్ల అర్జున్ ప్రవర్తన మారటం మొదలయ్యింది. క్లాస్లో కొంచెం మాట్లాడటం, ఇతరుల కళ్ళలోకి చూసి స్పందించటం మొదలుపెట్టాడు. అతని ప్రపంచం కొత్తగా అనిపించింది. కానీ ఆ ప్రపంచంలో ప్రధానంగా ఉన్నది ఒక్క సిరి. ఒకరోజు సిరి అడిగింది, నీకు ఎప్పుడైనా ఎవరిని అయినా ప్రేమించాలి అనిపించిందా అని. అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. తన మనసులో ఏదో తెలియని కలత చెందాడు. కానీ మాటగా మాత్రం లేదు అన్నాడు. ఎందుకంటే అతనికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు కాబట్టి. అయితే ఆ రోజు రాత్రి అతను నిద్రపోలేదు. సిరి మాటలు, నవ్వు, ఆమెతో గడిపిన ప్రతి క్షణం గుర్తుకొచ్చాయి. అతని హృదయంలో కొత్తగా కొట్టుకుంటూ ఉంది. ఇదే నా ప్రేమ అంటే అనిపించింది. కానీ దాన్ని అంగీకరించడానికి అతనికి ధైర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ అర్జున్కి సిరి లేకుండా ఒక్కరోజు కూడా పూర్తి అయ్యేది కాదు. ఆమె మాట్లాడకపోతే అతని మనసులో ఏదో తెలియని బాధగా ఉండేది. ఆమె నవ్వితే అతనికి జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అతను చెప్పలేదు. ఎందుకంటే అతను భయపడ్డాడు. నేను చెబితే ఆమె దూరం అవుతుందేమో అని భయం. అలా తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. కానీ కాలం మాత్రం ఆగలేదు. ఒకరోజు సిరి కాలేజీకి రాలేదు. అర్జున్కి ఆ రోజు చాలా భారంగా అనిపించింది. ఫోన్ చేయాలనిపించింది. కానీ అతనికి దగ్గర ఆమె నెంబర్ లేదు. అప్పుడే అతనికి అర్థమయ్యింది ఆమె ఎంత ముఖ్యమో. 2 రోజుల తర్వాత సిరి వచ్చింది. కానీ ఆమె ముఖంలో ఆ నవ్వు లేదు. అర్జున్ అడగాలనుకున్నాడు. కానీ మళ్ళీ మౌనం. చివరికి సిరియే చెప్పింది తను త్వరలో సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను అని. ఆ మాట విన్న వెంటనే అర్జున్లో ఏదో పోగొట్టుకున్న భావం కలిగింది. అతని హృదయం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. కానీ మాటగా మాత్రం ఏమీ రాలేదు. ఎందుకు అనే ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయాడు. ఆ రోజు సిరి చాలా మాట్లాడింది. నువ్వు మారిపోయావు, ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావు అని చెప్పింది. అర్జున్ కళ్ళలో నీళ్లు కానీ ఆమెకు కనిపించలేదు. ఎందుకంటే అతను ఇంకా తన భావాలను దాచుకుంటూనే ఉన్నాడు. చివరి రోజు వచ్చింది. సిరి వెళ్ళే రోజు. అర్జున్ చాలాసార్లు ఆలోచించాడు ఇప్పుడైనా చెప్పాలి అని. కానీ ఆమె ముందు నిలబడినప్పుడు మాటలు మళ్ళీ మాయమయ్యాయి. సిరి వెళ్ళిపోయింది. ఒక్క మాట కూడా వినకుండా, ఒక్క భావం కూడా తెలియకుండా అర్జున్ అక్కడే నిలబడి ఉన్నాడు. అప్పుడే అతనికి అర్థమైంది. నిన్ను చూసే వరకు ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను కోల్పోయాక అది ఎంత విలువైందో తెలిసింది. రోజులు గడిచాయి. అర్జున్ మళ్ళీ తన మౌన ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఆ మౌనంలో ఒక బాధ ఉంది. సిరి జ్ఞాపకాలు అతనిని వెంటాడుతూ ఉన్నాయి. ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ అతని మనసులో ఉన్నాయి. ఒకరోజు అతనికి ఒక మెసేజ్ వచ్చింది. అది సిరి నుంచి. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళలో నేను చూశాను. నువ్వు ప్రేమించావు. కానీ నేను వెళ్ళాల్సింది. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ మెసేజ్ చదివి అర్జున్ మొదటిసారి బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకంటే అతను చెప్పకపోయినా ఆమె అర్థం చేసుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ రోజు నుండి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన భావాలు దాచుకోకూడదు అని. ఎందుకంటే ప్రేమ అనేది చెప్పకపోతే కోల్పోతాం. అతను తన డైరీలో ఇలా రాసుకున్నాడు. నిన్న చూసే వరకు ప్రేమ అర్థం కాలేదు. కానీ నిన్ను కోల్పోయాక జీవితం అర్థం లేకుండా పోయింది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.